రామ్మా, ఎవరొచ్చారో చూడు. హాయ్ అంకుల్. హాయ్ మల్లిక, హౌ ఆర్ యు? ఫైన్. లండన్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఇవాళ వచ్చానమ్మా. మన ఇంట్లోనే కదా ఉంటున్నారు? ఏంటమ్మా అలా అంటున్నావు? వీడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు హోటల్లో ఉన్నాడు. వీడు తలుచుకుంటే సొంతంగా హోటలే కట్టగలడు. కానీ వీడు ఎప్పుడు ఇండియా వచ్చినా ఈ స్నేహితుడి ఇంట్లోనే ఉంటాడు. అవును, మధు ఎక్కడ అంకుల్? నువ్వు గెలుచుకున్న మెడల్స్ ని కప్పుల్ని చూస్తూ అలాగే నిలబడిపోయాడు చూడు. హాయ్ మధు. హాయ్ మల్లిక. ఫైన్. హౌ ఇస్ లండన్? గ్రేట్, యు షుడ్ బి దేర్. అవును, ఇవన్నీ నువ్వు గెలుచుకున్న ప్రైజ్లా? యా. ఎస్ మై డియర్. ఇది ఢిల్లీలో చదువుతున్నప్పుడు అక్కడ జరిగిన ఒక్కొక్క డాన్స్ పోటీలోను గెలిచి తెచ్చుకున్న బహుమతులు ఇవన్నీ. ఇజ్ ఇట్? ఇవన్నీ నువ్వు డాన్స్ లో గెలిచిన బహుమతులా? ఫ్యాంటాస్టిక్. నాకు తెలిసి నా కూతురు డాన్స్ లో గెలిచేవాళ్ళు ఇండియాలోనే ఎవరూ లేరు. లేదు డాడీ, మన కాలేజ్ లో అరుణ్ అనే స్టూడెంట్ ఉన్నాడు. అతని డాన్స్ లో గెలవడానికి ఇండియాలోనే ఎవరూ లేరని కాలేజ్ లో అనుకుంటున్నారు. అలాగైతే వచ్చే కాలేజ్ డే ఫంక్షన్ లో ఒక పోటీని ఏర్పాటు చేస్తాను. అందులో నువ్వు డాన్స్ చేసి అతను ఓడించు. త్వరగా ఏర్పాటు చేయండి. బాబు, ఇక్కడ అరుణ్ అంటే ఎవరు? నేనే. నేను బిఎస్ ట్రస్ట్ నుంచి వస్తున్నాను. మిమ్మల్ని కచేరీ బుక్ చేయాలి. సార్, సమయానికి దేవుళ్ళ వచ్చారు. ఇదిగో చూడు బాబు, ఇది సాధారణ కచేరీ కాదు, చాలా పెద్ద కచేరీ. ఇంతవరకు బాలమురళి, కీరవాణి, రామకృష్ణ, జేసుదాస్, ఎస్పీబి, మనోహర్ లాంటి వాళ్ళంతా కచేరీలు చేశారు. కానీ వాళ్ళు పాట మాత్రమే పాడారు. మీరు ఆడుతూ పాడతారని మిమ్మల్ని బుక్ చేయలేక వచ్చాను. ఫీజు ఎంత, అడ్వాన్స్ ఎంత చెప్పండి బాబు, త్వరగా ఇచ్చేస్తాను. సార్, ముందు కచేరీ ఎక్కడో చెప్పండి సార్. కచేరీ పూర్తి చేసి డబ్బు తర్వాత తీసుకుంటాను. సార్, నమ్మకం లేని వాళ్ళే అడ్వాన్స్ తీసుకుంటారు. యు ఆర్ గ్రేట్. కచేరీ ట్రంక్ రోడ్ లో.